యుఎస్ అధ్యక్ష ఎన్నికలు త్వరలో జరగబోతుండటంతో ట్రంప్ కమలా హారిస్ మధ్య కీలక డిబేట్ ఇవాళ ఉదయం హాట్ గా సాగింది. 90 నిమిషాల పాటు జరిపిన మొదటి డిబేట్ లో ట్రంప్ కమలా మధ్య మాటల యుద్ధం కొనసాగింది. డిబేట్ ఆశాంతం రసవత్తరంగా సాగింది. ఇద్దరు ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు డిబేట్ లో పోటీ పడ్డారు. ముందుగా చర్చను ప్రారంభించిన డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ తన ప్రత్యర్థిపై పదునైన విమర్శలు చేశారు. చర్చ ప్రారంభించడంతోనే రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ విధానాలపై హారిస్ తీవ్రంగా విమర్శలు చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తన వద్ద ఓ ప్రణాళిక ఉందని హారిస్ చెప్పారు. అయితే కమలా వ్యాఖ్యలకు ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. విదేశాల నుంచి దిగుమతుల టారిఫ్లపై దృష్టి సారిస్తామని ట్రంప్ అన్నారు. ఇక ప్రజాస్వామ్యంపై ట్రంప్ దాడి చేశారని, అమెరికాను సమస్యలో పడేశారని కమలా హారిస్ ఆక్షేపించారు. మళ్లీ ఆయన ఎన్నికైతే అమెరికాకు చిక్కులేనని ఆరోపించారు. మరోవైపు అమెరికాను నెంబర్ 1 గా నిలపడమే తన లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు. కరోనా సమయంలో తాను ఎంతో సమర్థవంతంగా పనిచేశామని తెలిపారు. దేశం కోసం హారిస్ వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవని ట్రంప్ విమర్శించారు. అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థను ట్రంప్ చిన్నాభిన్నం చేశారని, ఆయన హయాంలో యుఎస్ ద్రవ్య లోటును ఎదుర్కొందని హారిస్ విమర్శించారు. ఇక ట్రంప్ తప్పిదాలను తాను బైడెన్ సరిచేశామని తెలిపారు. ట్రంప్ వద్ద పారదర్శకత లేదని, చైనాకు అమెరికాను ట్రంప్ అమ్మేశారని పదునైన విమర్శలు చేశారు. మహిళల అభివృద్ధి ట్రంప్ కు గిట్టదని, ఆయన అధ్యక్షుడైతే అబార్షన్ నిషేధంపై సంతకం చేస్తారన్నారు. గర్భ విచ్ఛిత్తిపై మహిళల నిర్ణయం తీసుకోగలరని, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వారికి ఉంటుందని హారిస్ పేర్కొన్నారు. అమెరికా ప్రజలు స్వేచ్ఛాప్రియులన్నారు హారిస్. స్టార్టప్ల కోసం పన్నులు తగ్గించేందుకు తమ వద్ద ప్రత్యేకమైన ప్రణాళికలు ఉన్నాయని హారిస్ ప్రకటించారు. మరోవైపు ట్రంప్ కూడా హారిస్ ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ డెమోక్రటిక్ పార్టీపై తీవ్రంగా విమర్శలు చేశారు. కరోనా కాలంలోనూ అమెరికా ఆర్థిక వ్యవస్థను నిలబెట్టామని, తమ హయాంలో అమెరికాలో ద్రవ్యలోటు లేదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు మౌనంగా ఉన్న చైనా బైడెన్ అధికారంలోకి వచ్చాక అమెరికాను చీల్చి చెండాడుతుందంటూ విమర్శించారు. కమలా హారిస్ వద్ద మార్కిస్ట్లోని బైడెన్ హారిస్ కలిసి అమెరికా ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థ అన్ని వర్గాలుగా విపత్తులకు గురైందన్నారు. అబార్షన్ పై నిషేధానికి తాను అనుకూలం కాదని, ఆ బిల్లుపై సంతకం చేయబోనన్నారు. 9వ నెలలో అబార్షన్ అంగీకారం కాదన్నారు ట్రంప్. పేదల అభ్యున్నతికి గతంలో తాము ఎంతో కృషి చేశామని, భవిష్యత్తులో కూడా వారిని ఆదుకుంటామని తెలిపారు. అలాగే ఆర్థిక వ్యవస్థ కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి ఎలాంటి ప్రణాళికలు చెప్పాలంటూ డిబేట్ లో హారిస్ ను యాంకర్లు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన హారిస్ తాను గెలిస్తే పేదరికంపై దృష్టి పెడతామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే చిరు వ్యాపారులు, కుటుంబాలకు సాయం చేస్తామన్నారు హారిస్. ట్రంప్ అధికారంలోకి వస్తే బిలియనీర్లు, కార్పొరేటర్స్ కు మద్దతుగా పన్నులు తగ్గిస్తారని ఆరోపించారు. చిరు వ్యాపారుల్ని ప్రోత్సహిస్తామని, వారికి అండగా ఉండేందుకు తమ ప్రణాళికలు ఉన్నాయన్నారు. అదేవిధంగా హారిస్ ట్రంప్ ను టార్గెట్ చేశారు. ఒకానొక దశలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేసిన కోవల తప్పిదాల్ని ప్రస్తావిస్తూ ట్రంప్ ను ఉక్కిరిబిక్కిరి చేశారు హారిస్. మేం పేదలకు అండగా ఉంటే ట్రంప్ మాత్రం ధనికులకు, కార్పొరేట్ కంపెనీలకు అండగా ఉన్నారని ఆరోపించారు. ట్యాక్స్ కూడా తగ్గిస్తారంటూ ట్రంప్ పై హారిస్ మండిపడ్డారు.